హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భలే భవానీ ఛానల్. మా బావగారి కూతురు గృహప్రవేశం అండి, మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. 15 కేజీలు ఫ్లవర్స్ తెప్పించారండి. ఆరెంజ్, ఎల్లో కలర్స్. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ముద్దబంతి పూలు. సరదాగా అందరం కూర్చొని దండలు గుచ్చుతున్నామండి. మేమే ఓన్గా ఈ ఫ్లవర్స్ అన్ని కుచ్చేసి డెకరేషన్ చేసాము. బంతిపూలు ఫ్లవర్స్ మధ్యలో మామిడాకులు కూడా పెట్టి కుచ్చాము. చూడటానికి అందంగా ఉంటుంది కదా మామిడాకు గుమ్మాలకి. పిల్లలు చూడండి సరదాగా వాళ్ళు కూడా కొన్ని ఫ్లవర్స్ తయారు చేశారు. రోజ్ ఫ్లవర్ పెట్టారు మధ్యలో మామిడాకులతోని. ఇదండి ఇల్లు. లైటింగ్స్ డెకరేషన్ చేశారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా నైట్ టైం లైటింగ్స్. G+1 ఇల్లు అండి. పైన పెంట్ హౌస్ కూడా ఉంది. పెంట్ హౌస్ లోపలికి ఉండి బయటకు కనిపించట్లేదు. చూసారండి మెయిన్ డోర్ ఇది. ఆ పూలన్నీ మేమే డెకరేషన్ చేసాము, కుచ్చాము కదా, ఆ పూలతోనే ఇలా తయారు చేసామండి. ఇంటి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఎల్ షేప్ ఉంటుంది. సీలింగ్ ఇలా డిజైన్ చేయించుకున్నారండి. రేపు మార్నింగ్ గృహప్రవేశం అయితే నేను ముందు రోజు నైట్ వీడియో తీసానండి, అందుకే ఎంటీగా ఉంది. హాల్లో టీవీ యూనిట్ ఇలా చేయించుకున్నారండి. డిజైన్ టీవీ ఒకటి పెట్టించుకున్నారు. ఇది కిచెన్ అండి. కిచెన్ లోకి ఎంట్రీ అయ్యే ముందు పక్కనే పూజ గది అండి. ఇట్లా దేవుడి గది ఇలా పెట్టించుకున్నారు. లోపల అన్ని టైల్స్, దేవుడి టైల్స్ పెట్టించుకున్నారు. కిచెన్ లో కబోర్డ్స్ ఏమి పెట్టించుకోలేదు, తర్వాత పెట్టించుకుంటారంట నిదానంగా. ప్రస్తుతానికి ఒక హాల్లోనే పెట్టించారు. హాల్లో డైనింగ్ హాల్ పక్కన కబోర్డ్ ఒకటి పెట్టించారు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో చిన్న కబోర్డ్ అన్నాను కదా, ఇదండి కబోర్డ్ ఒకటి. పక్కన వచ్చేసి హ్యాండ్ వాష్ ఒకటి పెట్టించుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసెస్ గా వచ్చింది, చాలా పెద్దగా ఉంది రూము. సీలింగ్ కి ఇలా డిజైన్ చేయించుకున్నారు. ఇటు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత ఈ సీలింగ్ లైట్స్ వేస్తే ఇలా ఉందండి. సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. ఈ రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సీలింగ్ అండి ఇలా చేయించుకున్నారు. పిల్లలు ఆఫీస్ వర్క్ చేసుకుంటారు కదా, దానికోసం అని ఇలా చేయించుకున్నారు బండ. బట్టలు కూడా ఐరన్ చేసుకోవచ్చు దాని మీద. లైట్స్ ఆఫ్ చేశాక సీలింగ్ లైట్ వేసినప్పుడు ఇలా ఉందండి, మొత్తం పింక్ కలర్ లో ఉంది. టీవీ యూనిట్ దగ్గర లైటింగ్స్ ఇలా సెట్ చేశారు. హాల్ సీలింగ్ లైట్స్ అండి ఇది. బయటకు వచ్చి చూస్తే ఇటు వాష్ ఏరియా అండి. చాలా స్పేసెస్ గా ఉంది. ఇటు కూడా బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి. పైన కూడా పెంట్ హౌస్ ఉంది, అది కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు కింద ఉంటున్నారు. ఇప్పుడు ఇల్లు రెడీ అయిపోయింది కదా, వీళ్ళు మధ్యలో ఉండేసి కింద పైన రెంట్కి ఇచ్చేస్తారు. ఇక కింద ఇల్లు కట్టినప్పుడు చుట్టుపక్కల అసలు ఇల్లులే లేవండి. ఇప్పుడు మొత్తం ఇల్లులు అయిపోయాయి చుట్టూ. కొంచెం వెంటిలేషన్ కింద తక్కువగా వస్తుందండి, పైన బాగుంది. ఇది పెంట్ హౌస్ అండి. మార్నింగ్ గృహప్రవేశం కదా, అందుకని టెంట్ ఉంది. 2 రూమ్లు అండి మొత్తము. ఇది వచ్చేసి ఫస్ట్ కిచెన్. ఇది పైనే వంటలండి, అందుకోసం అనేసి రేపటి కోసం కూరగాయలన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇది ఇంకో రూమ్ అండి. ఇది బెడ్రూమ్, హాల్కు వాడుకోవచ్చు. పక్కన అటాచ్డ్ కూడా వాష్రూమ్ ఇచ్చారు. మీకు తెలుస్తుందో లేదో కానీ చాలా పెద్దగా ఉన్నాయండి రూమ్స్ వచ్చి. అన్ని రూమ్లు ఇలాగ పెద్దగా ఉన్నాయి. బయట కూడా ఒక వాష్రూమ్ ఉందండి. పైనేమో వాటర్ ట్యాంక్స్ అవి పెట్టించారు.
రేపు ఇక్కడేనండి వంటలు భోజనాలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా స్పేసెస్గా ఉంది కదా. చూడండి పైనుంచి చూస్తే ఇలా ఉందండి. చుట్టూ అన్ని బిల్డింగ్లు అయిపోయాయి. ఒకప్పుడు అసలు చాలా దూరంలో ఇల్లులు ఉండేది, అలాంటిది ఇప్పుడు మొత్తం ఇల్లులు అయిపోయాయి చుట్టూ ఎటు చూసినా కానీ. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంట్లో పూజ చేసుకొని కింద పైకి వెళ్తున్నాము. ఆడపడుచుళ్ళు కురాడు కుండలు ఎత్తుకోవాలి కదా. ప్రతి గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టించారండి. గణపతి పూజ, నవగ్రహాల పూజ చేశారు. తర్వాత వచ్చేసి హోమం కూడా జరిపిస్తున్నారండి. మా బావగారు కూతురు అల్లుడండి. గృహప్రవేశంలో హోమం, కొత్తిల్లు కదా అందుకని హోమం చేస్తున్నారు. హోమం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అండి. ఈ వ్రతంలో 5 జంటలు కూర్చున్నారండి. పూజలన్నీ అయ్యగారు బాగా జరిపించారండి. స్వామివారి కథలు కూడా అయ్యగారు చాలా అర్థమయ్యేలాగా చెప్పారండి. గృహప్రవేశం చాలా బాగా జరిగిందండి. చుట్టాలతోనే అంతా కోలాహలంగా చాలా సందడిగా జరిగింది. వ్రతం అయిపోయిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారండి. గృహప్రవేశం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.